గడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిన ప్రాంతం ఉందో ఆ కుంగిన ప్రాంతాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ఎమ్మెల్యేల బృందం కూడా పరిశీలించనుంది. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఈ బ్యారేజ్ కుంగిన ఏరియాలో ఉన్నాం. దీనికి సంబంధించి ఈ పిల్లర్కు సంబంధించి ఇది పియర్ అంటారు. దీనికి సంబంధించి క్రస్ట్ గేట్ బిగించిన ఈ పియర్కి సంబంధించి ఏ మేరకు దెబ్బతిన్నదనేది మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపు ఒక ఫీట్ వెడల్పుతో గ్యాప్ ఏర్పడ్డ పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. మనం విజువల్లో చూడొచ్చు. ఇది పూర్తిగా ఏ చిన్న వరద వచ్చినా కూడా ఇది కూలిపోయి కొట్టుకుపోయే ప్రమాదం అయితే ప్రస్తుతం కనబడుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావడం అనేది ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. ఎందుకనంటే ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రేవంత్ రెడ్డితో మన రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి ఇక్కడికి ఒకసారి పర్యటనకు వచ్చారు. అప్పుడు ప్రాజెక్టు పైన మాత్రమే పరిశీలించి వెళ్ళిన స్థితి ఉంది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 60 రోజులలో మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక పూర్తి అవలోకనాన్ని చేసుకున్నారు. దానికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు. మనం చాలా క్లోజప్లో దీన్ని కనుక పరిశీలించినట్టయితే మొత్తం రాడ్లు అంటే ఐరన్ ఏదైతే వాడారో ఐరన్ కూడా కంప్లీట్గా బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక్కడ క్రస్ట్ గేట్ ఉంటుంది. అంటే ఇది దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు పీక్ స్టేజ్లో వరద వస్తే 12 లక్షల క్యూసెక్ల మేర వరద వస్తుంది. 12 లక్షల క్యూసెక్లు అంటే దాదాపు 100 టీఎంసీల మేర ఒకే రోజు వరద వచ్చే ప్రాంతం ఇది. అంత వరద వచ్చినప్పుడు గోదావరికి ఆ మేరకు వరదలు కనుక వస్తే ఈ ప్రాజెక్టు ఏ మేరకు మనగలుగుతుంది అనేది ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాజెక్టు కుంగిన నేపథ్యం, పగుళ్ళు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని ఉంచాలా, దీన్ని తీసేయాలా, డిస్మాండిల్ చేయాలా? ప్రస్తుతం అయితే ఒక 2 బ్లాక్లకు సంబంధించి 8 పియర్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవి ఏమాత్రం పనికిరావు, క్రస్ట్ గేట్లు ఏమాత్రం పనికిరావు అని అధికారులు ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఈ 60 రోజులలో విజిలెన్స్ దాడులు జరిగాయి, ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరిగాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు నిపుణుల బృందం పర్యటించింది. దీనికి సంబంధించి అన్ని వివరాలను కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చారు. నిన్న కూడా శాసనసభలో దీనిపైన ఒక చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతుల నేపథ్యంలో ఈరోజు ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఇరిగేషన్ అధికారులతో పాటు విజిలెన్స్ డీజీ కూడా రాజీవ్ రతన్ కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వన్నారు. ఆ విజిలెన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చాలా కీలకంగా మారనున్నది. ఎందుకంటే ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు అన్ని ఆఫీసులలో దాదాపు 12 చోట్ల 3 రోజుల పాటు ఏకకాలంలో దాడులు జరిగాయి. ఆ దాడులకు సంబంధించి ఏ మేరకు ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏ మేరకు అసలు ప్రాజెక్టు నిర్మాణం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించిన పద్ధతులు ఏంటి అనేది పూర్తిగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పేర్కొని ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మనం ధ్వంసమైన విజువల్ ఏదైతే చూసామో దీనికి సంబంధించి ఈ విజువల్ను మొత్తంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మన ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సిపిఐ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మొత్తంగా ఒక ఎమ్మెల్యేల బృందం, మంత్రుల బృందం సీఎం నాయకత్వంలో రాబోతుంది. మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ ఒక బ్యారేజ్ పైకి వచ్చి బ్యారేజ్ పైన ఎక్కడైతే కుంగిందో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్లలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ప్రాజెక్టుకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి, తాజాగా ఎలాంటి పరిస్థితి నెలకొన్నది, ఇక్కడ ఈ ప్రాజెక్టు దీని మనుగడ ఉంటుందా, ఈ మొత్తం ప్రాజెక్టును తీసేయాలా, లేకంటే ఏదైతే బ్లాక్ ఉందో ఆ 8 పిల్లర్ల బ్లాక్ ఏదైతే ఉందో ఆ 8 పియర్స్ ఉన్న బ్లాక్ను మాత్రమే తొలగించి చేయాలా, దీనికి సంబంధించిన సాంకేతికంగా ఎటువంటి సహకారాన్ని తీసుకోవాలి, దేశంలో ఇటువంటి ఎక్కడైనా జరిగితే అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఒక సాంకేతిక కమిటీని వేయడం జరిగింది. ఆ సాంకేతిక కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ఈ పియర్స్ ఎక్కడైతే ఆ 8 పియర్స్ దెబ్బతిన్నాయో ఆ 8 పియర్స్కి సంబంధించి వాటి పునర్నిర్మాణం చేపట్టాలా, లేకపోతే ఆ బ్లాక్ అంటే ఇది 2 బ్లాకులుగా ఉంది, మొత్తం 2 బ్లాకులు సబ్ బ్లాకులుగా ఈ మొత్తంగా అవి ఒక 8 బ్లాకులు ఉంటాయి. వీటికి సంబంధించి ఆ బ్లాకులు అన్నింటిని నిర్మించాలా, ఈ యొక్క 8 పియర్స్ ఉన్న బ్లాక్ను మాత్రమే నిర్మించాలనే అంశంపైన సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది కాళేశ్వరం ఇక్కడ నుంచి నీరు లేకపోవడం, పైన ఇక్కడ నుంచి నీళ్లు రాకపోవడం, శ్రీరామ్ సాగర్ కూడా నీళ్లు సరిపడినంత లేకపోవడంతో ఆయకట్టు మీద ఒక తీవ్రమైన ప్రభావం పడ్డది. రైతుల నుంచి ఒక వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని కృతనిశ్చయంతో రేవంత్ సర్కార్ నాటి తెలుస్తూ ఉన్నది. అందుకనే ముందుగా అదే ఈ గత సర్కార్ ఏవైతే చేసిందో ఆ పనులన్నింటినీ ప్రపంచానికి తెలియజెప్పే ఉద్దేశంతో సరిగ్గా కేసీఆర్ అయితే సభ అనౌన్స్ చేసిండ్రో అదే రోజు దీనికి సంబంధించిన వాస్తవాలను, దీనికి సంబంధించిన నిజాలను ఈ ప్రపంచం ముందుంచాలి, శాసనసభ ముందుంచాలి అనే ఉద్దేశంతో నిన్న జరిగిన చర్చల సందర్భంగా
సందర్భంగా కూడా కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను కానీ పూర్తి వివరాలను కానీ ఇవ్వకుండా కొన్ని సాంకేతిక అంశాల మటుకు అంటే కేఆర్ఎంబి వ్యవహారాలు కావచ్చు, తర్వాత దీనికి కేంద్రం నుంచి ప్రాజెక్టు సేఫ్టీ, డ్యామ్ సేఫ్టీ వాళ్ళ వివరాల వరకు మాత్రమే నిన్నటి చర్చను పరిమితం చేశారు. అయితే ఇవాళ జరిగే ఈరోజు ఇక్కడ జరిగే ఈ పర్యటనలు మాత్రం పూర్తి డీటెయిల్స్ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకు రేవంత్ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్టయితే మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత ఖర్చు చేశారు, ఆ ఖర్చులో ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఎంత ఖర్చు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి నిర్మాణానికి తొలుత అంచనా వేసింది ఎంత, ఇప్పుడు ఖర్చు చేసింది ఎంత, అంచనాలు ఎందుకు పెరిగాయి, ఈ మిగతా ప్యాకేజీలు అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఈ మేడిగడ్డ కావచ్చు, మిగిలిన పంప్ హౌజులు కావచ్చు, అక్కడ నంది మేడారం అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కావచ్చు, తర్వాత మిడ్ మానేరు వరకు ఉన్న ఈ ప్యాకేజీలు అన్నిట్లలో అంచనా వ్యయాలు ఏ విధంగా పెరిగాయి, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, నిధులు ఎక్కడ వీటిని పక్కదారి పట్టించారు, ఏ విధంగా ఇష్టానుసారంగా నిర్వహించారు, డిపిఆర్లు లేకుండా అనే అంశాలన్నింటినీ కూడా ఒక సాంకేతిక అంశాలతో పాటు రాజకీయ అంశాలను, తర్వాత అవినీతికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సీఎం కేసీఆర్ ప్రజల ముందు ఉంచేందుకే సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టారు. శాసనసభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, తర్వాత ఇతర ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలను, సిపిఐ పార్టీ ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి ఒక శాసనసభలో ఒక బీఆర్ఎస్ మినహా, బీజేపీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఇక్కడికి తీసుకొచ్చి దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ శాసనసభ ముందు ఉంచినట్టు ఉంటుంది. దాంతోపాటుగా రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచినట్టుందనే ఉద్దేశంతో ఒక పకడ్బందీ ప్రణాళికతోటే ఈ పర్యటన ఏర్పాటు చేసినట్టయితే మనం చెప్పుకోవచ్చు. దానికి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విజిలెన్స్ అధికారి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఆ తర్వాత ఇరిగేషన్ అధికారి సుధాకర్ రెడ్డి పీపీ కావచ్చు, ఈ రెండింటిని వీటి తర్వాత రాజకీయ కోణం నుంచి బీఆర్ఎస్ ఏదైతే నిన్న అవాస్తవాలని చెప్పిందో వాటన్నిటికీ సంబంధించి ఒక కౌంటర్ అటాక్ రేవంత్ నాయకత్వంలో ఇక్కడ కౌంటర్ అటాక్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే కామెంట్లు చేయబోతున్నాడో కేఆర్ఎంబికి సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి కేసీఆర్ చేసే కామెంట్లకు గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాలను సాగా చూపెట్టి గోదావరి జలాల్లో జరిగిన అన్యాయాన్ని ఒక కౌంటర్ అటాక్గా రేవంత్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మరికొద్ది సేపట్లో రేవంత్ బృందం ఇక్కడికైతే రాబోతున్నది. రేవంత్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రుల బృందం మరికొద్ది సేపట్లో మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ.